వరుసగా మూడో రోజు కూడా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న లింకుల మీద చర్చించాలి. ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం వెనుక హెరిటేజ్ కలిగిన ఆర్థిక ప్రయోజనాల మీద చర్చించాలి. ఈ మొత్తం అంశం మీద వాయిదా తీర్మానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు నోటీస్ ఇచ్చారు వాయిదా తీర్మానం కోసం. అయితే మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చర్చను ఆహ్వానిస్తుంది, చర్చ చేద్దామంటుంది, ప్రభుత్వం వద్దంటుంది, మేము అందుకు ఒప్పుకోమంటున్నారు. ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి చైర్మన్ గారు తిరస్కరిస్తూ ఉన్నారు. చైర్మన్ దాన్ని చర్చకు చేపట్టచ్చు. చైర్మన్కి, మండలి చైర్మన్కి ఆ విచక్షణ అధికారం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇష్టంగా లేదు కాబట్టి చైర్మన్ గారు కూడా ఎందుకో దాన్ని తిరస్కరించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే అఫీషియల్గా మాత్రం చర్చలోకి రారు ప్రభుత్వం. అన్అఫీషియల్గా బయట మాట్లాడడం కోసం మాత్రం ఆమె ఎవరు, హోంశాఖ మంత్రి గారి పేరు ఏదో ఉంది, వంగలపూడి అనిత గారు, ఆ మేడం అంటూ ఉన్నారు, మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. మేము చర్చకి సిద్ధంగా ఉంటే చర్చకి చేపట్టండి మేడం. మరి బయట ఏమో మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తున్నారు, రోజు చర్చ చేపట్టమంటున్నారు. మీరు చర్చకు సిద్ధంగా ఉంటే మండలిలో కదా చర్చించాలి. మరి బయటకు వచ్చి మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎవరిని మోసం చేసేకి ఎట్లా మాట్లాడతారు చూడండి. పైపెచ్చు ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళేదో హెరిటేజ్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా. అసలు హెరిటేజ్కి ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? హెరిటేజ్కి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఏదైనా ఉంటే హెరిటేజ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారు, ఏదైనా ఉంటే హెరిటేజ్ వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏంటి హెరిటేజ్ చుట్టూ రక్షణగా కటార్లు పట్టుకొని నిలబడ్డారేంటి? మీకేం సంబంధం? హెరిటేజ్ ఫుడ్స్ గురించి మీకేం సంబంధం? ప్రభుత్వానికి, మీకంటే ప్రభుత్వానికి. దాని క్వాలిటీ గురించి మీకేం సంబంధం? బిజినెస్ లింక్స్ గురించి మీకేం సంబంధం? ఆరోపణలు వస్తున్నాడు ప్రభుత్వ పరంగా, మీరు గవర్నమెంట్ వ్యూలో స్పందించాలి. కానీ అదేది హెరిటేజ్ ఉద్యోగస్తుల్లాగా అట్లా స్పందిస్తారేంటండి బాబు? టీటీడీకి, టీడీపీకి, ప్రభుత్వానికి, హెరిటేజ్కి అసలు ఒక లైన్ కూడా ఏమి మధ్యలో గ్యాపులు లేవా? అన్నీ కలిపేసుకుంటూ పోతున్నారు. ఇదేమైనా జమీందారీ వ్యవస్థ? ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా నడపాలి కదా. ప్రభుత్వం అంటే ప్రజలందరిదే కదా. దానికి అప్పుడు హెరిటేజ్కు వచ్చి వీళ్ళేదో ఎగేసుకొని అంతా పూసేసుకొని వస్తున్నారు ఎందుకు వీళ్ళు? నాకు అర్థం కావట్లే. హెరిటేజ్ వాళ్ళు స్పందించుకుంటారు, ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఏదైనా ఉంటే ఆ ఇందాపూర్ డైరీ వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వం మీద మీ మీద విమర్శలు వచ్చినప్పుడు, టీటీడీ నెయ్యి సరఫరాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ వేలో స్పందించాలి. ఏం లేదు, అది లేదు, అది లీగల్గానే ఇచ్చాం, న్యాయంగానే ఇచ్చాం, ధర్మంగానే ఇచ్చాం, అది ఇది అని. మరి ఆ లింకులేదో వాళ్ళు చూసుకుంటారు. లేదు అని అంటే ప్రభుత్వం అఫీషియల్గా స్పందించాలి అనుకుంటే రండి చర్చలోకి వాయిదా తీర్మానం ఇస్తున్నారు కదా. ఇవన్నీ ఇసిపెట్టేసి ఏంటండి బాబు వీళ్ళు ఇలా తయారయ్యారు? అసలు కనీసం ఒక ప్రజాస్వామ్యం అనే ఫీల్ అన్నా ఉండనియండి. ఆ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగస్తులే ఏంటి, హోమ్ మినిస్టర్ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఇంతకాలం దానికి రక్షణగా ఎగబడుతున్నారు. అరే